ఈ మొక్క రజనీగంధ అండి, లిల్లీ మొక్క. చూసారా ఫ్లవర్స్ ఎలా పూస్తుందో. ఈ లిల్లీ ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ పూయాలి అంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఈరోజు నేను ఉల్లిగడ్డతో ఫర్టిలైజర్ ఇస్తున్నాను. మన ఇంట్లో కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. అలాంటివి పడేయకుండా మనం లిల్లీ మొక్కలకి ఇస్తే లిల్లీ మొక్కలు పచ్చగా హెల్దీగా పెరిగి మొక్క నిండా మొగ్గలు పువ్వులు వస్తాయండి. ఉల్లిగడ్డ మంచి ఫర్టిలైజర్ అండి పూల మొక్కలకి. పూల మొక్కలు పచ్చగా ఉండాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు పూయాలన్నా ఉల్లిగడ్డ ఫర్టిలైజర్ చాలా ఉపయోగం అండి. ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయండి పూల మొక్కలు. లిల్లీ మొక్కలు పచ్చగా ఉండాలి, ఎక్కువ పూలు పూయాలి అని అంటే మాత్రం ఉల్లిగడ్డతో ఫర్టిలైజర్ ఇవ్వండి. ఈరోజు నేను కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. ఇలాంటివన్నీ కూడా మనం పడేయకూడదు. పడేయకుండా మన మొక్కలకి ఇవ్వాలి. మన మొక్కలకి ఇస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి. పూల మొక్కలకి ఇస్తే మాత్రం పూలు బంచెస్గా పూస్తాయండి. ఈరోజు నేను ఉల్లిగడ్డతో ఫర్టిలైజర్ ఇస్తున్నాను రజనీగంధ మొక్కకి. ఇంకా ఫర్టిలైజర్ ఇద్దామండి. నేను ఏది పడేయనండి, ప్రతి ఒక్కటి కూడా మొక్కలకి ఇస్తాను. మొక్కలకి ఇవ్వటం వలన మన మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి. అందుకని నేను ఏది పడేయను. ఈరోజు కుళ్ళిపోయిన ఉల్లిగడ్డతో ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఒక మొక్కకి ఒక్క ఉల్లిగడ్డ చాలండి. కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ అయినా పర్వాలేదు, పాడైపోయిన ఉల్లిగడ్డ అయినా పర్వాలేదు, లేదా మంచి ఉల్లిగడ్డ అయినా కానీ పర్వాలేదండి. ఒక్కొక్క మొక్కకి ఒక్క ఉల్లిగడ్డ ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఈ ఉల్లిగడ్డని నేను అలాగే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి మట్టితో క్లోజ్ చేయడమే. ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మన పూల మొక్కలు పచ్చగా హెల్దీగా పెరిగి మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయండి. చూసారా, ఇప్పుడు ఒకటే కొమ్మకి పూలు పూసింది. ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే 4-5 కొమ్మలు వస్తాయండి. అప్పుడు పూలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ పూలు ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి మన గార్డెన్. మీరు కూడా ఉల్లిగడ్డ ఫర్టిలైజర్ని ట్రై చేయండి లిల్లీ మొక్కలకి. ఈ మొక్క చుట్టూ కూడా కదిలిస్తున్నాను. చెప్పాను కదండి, మట్టిని కదిలించటం చాలా ఇంపార్టెంట్. మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి మన గార్డెన్లో ఈ పని చేయడం వల్ల. ఇంకా ఈ మొక్కకి కొంచెం వాటర్ ఇచ్చేద్దాము, ఎందుకంటే ఫర్టిలైజర్ ఇచ్చాం కాబట్టి. అవి చూసారండి లిల్లీ మొక్కలు. ఈ లిల్లీ మొక్కలు స్పైడర్ లిల్లీస్ అండి. ఎంత బాగున్నాయో చూసారా, ఎన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయో. చూడండి, అటు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా లిల్లీ మొక్కలేనండి. ఈ మొక్కలకు కూడా నేను ఇస్తూ ఉంటాను ఫర్టిలైజర్స్, రకరకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. అందుకనేనండి ఇన్ని పూలు పూస్తున్నాయి. ఇవన్నీ కూడా వాడిపోయినాయండి. ఇవన్నీ కూడా పూలు పూసినాయి. పూలు పూసినప్పుడు చాలా బాగుందండి. ఏ మొక్క అయినా పూలు పూస్తే చాలా బాగుంటాయండి. గార్డెన్లో అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని రజనీగంధ తక్కువ పూలు పూసిందని నేను ఈరోజు ఉల్లిగడ్డతో ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. మీరు ఏ ఉల్లిగడ్డ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఉల్లిగడ్డ ఇస్తే సరిపోతుందండి. బాగా పూలు పూస్తాయి మన మొక్కలు. ఫర్టిలైజర్ ఇచ్చాం కదండి, ఇంకా వాటర్ ఇచ్చేద్దాము. మీరు కూడా
మీ లిల్లీ మొక్కలకి ఈ ఉల్లిగడ్డతో ఫర్టిలైజర్ని ట్రై చేయండి. మీ లిల్లీ మొక్కలు మొక్క నిండా పూలు పూస్తాయి.